ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయం. దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహనపరిచేదట. శ్రీకృష్ణుని చూచి సర్వజీవులు తమను తామే మరచేవట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదిట. ఆయనను సగుణమేర్ నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తుంటే, సాయి ఏ పిచ్చివానిలా అలా చూస్తావేమి అనేవారు. దేనిమీద నిలువని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనస్సును, చిత్తాన్ని, అంటే ఇతర ఆలోచనలు హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగేదట. నేను ఆయన పాదాలు ఒత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయనెంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగదృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవస్యంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో రాసుకున్నాడు. బాబాలో వర్ణించనలవిగాని ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖవర్చస్సు చూస్తూనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతూ ఉండేది అంటాడు నృపతి పాటిల్. శ్రీసాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమాడ్ పంతు ఇలా రాశాడు. నేను షిరిడీలో దిగేటప్పటికీ తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి, త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండీకి వెళ్ళకముందు పాదనమస్కారం చేసుకుందాం అన్నాడు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైందనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి దప్పులు అదృశ్యమయ్యాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితమంతటిలోకి మహాభాగ్యం. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనస్సులోని సందేహాలన్నీ నశించాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది. కేవలం వారి దర్శనం వలన నేనెంతో పవిత్రుడనయ్యాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తూ సాయి రూపంగా గోచరిస్తుంది. సద్గురువు అన్న మాట తలపుకు రాగానే శ్రీసాయియే మనస్సుకు స్ఫురిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చెయ్యి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు. నార్కే ఇలా రాశాడు. మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువున గుర్చిచూచాయి. అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీసాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయిబాబా 5.5 అడుగులు ఎత్తుండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు. శరీర ఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి. అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వెంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు. బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి ఊచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేది. శ్రీసాయి యొక్క దివ్యలీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము ప్రజలనెందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేశాయి. ధనికులిచ్చిన కానుకలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడొక సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యా దేహక్ వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరకెవ్వరినీ రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు, చేతులు, ముఖము ఎంతో నాజూకుగా కడుక్కునేవారు. తర్వాత కొంతసేపు కన్నులు ఎర్రమోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు ధునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడినది,
మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళనది చెప్పేవారు. ఈ సమయంలోనే వేరువేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరురోజు అతడు మసీదుకు రాగానే, బాబా, నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు, 25 రూపాయలు ఇవ్వు అన్నారు. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు ఆయన ధునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చెయ్యి బాగా కాలింది. అది చూచి తాత్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాత్య, ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్దించి ఆకు వేసి కట్టుకట్టేవాడు. అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు. ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితము అతని చేత సేవ చేయించుకునేవారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులకు ఒకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరు ఒంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హాండాలలో వేడి నీళ్లు, 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1:30 సేపు స్నానం చేసి ధుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు, మెడ, తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెబితే, నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరల ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 మాసాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కప్పుడు కఫ్నీ తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్నీ తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి కొత్తది తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది ధునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దానిని చూచే మిష మీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవాడు. అయినా ఆయన క్రొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాలా అనే మంగలి చేత తన తల నున్నగా గురిగించుకుని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి కానీ మంగలివానికి కానీ చేతికొచ్చినంత పైకమిచ్చేవారు. అయితే అదెప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నుల అరమోడ్చుకుని భక్తులు రాగానే ఒక్కసారి వారి కేసి చూచేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకుని పలకరించేవారు. ఒకసారి ప్రక్క గ్రామం నుండి తరచూ షిరిడీ వచ్చే పిలాజీ గురవ్ తన 10 సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాన్ చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ షిరిడీ చేరగానే బాబా కోపంగా, ఆ చిన్న విధవను కొడితే ఊరుకోను, వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది, ఈసారి వాడిని కూడా తీసుకువస్తూ ఉండు అన్నారు. అప్పటి నుండి అతడు అలానే చేశాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకుని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకుని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాలు డబ్బాలోనూ, రొట్టెల వంటి ఘనపదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. 5 ఇళ్లల్లో బాయిజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది.
అప్పుడు 7-8 సంవత్సరాలు వయసు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో, ఆయన ఒడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా, బాబా ఎందుకమ్మా వాడిని కోప్పడతావు, వాడి ఇష్టం వచ్చినట్లు చెయ్యనివ్వు అనేవారు. ఇలా భిక్ష తీసుకొని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె కొద్ది అన్నము దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చెలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్ళు, సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకొని వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రం తినేవారు. హిందూ ధర్మ ప్రకారం బాబా నైష్ఠిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంత కాలము వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎల్లప్పుడూ తెల్లని ముతకగుడ్డలు ధరించేవారు. లెండీకి వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడూ పాదరక్షలు వేసుకునేవారు కాదు. పగలెన్నడూ వెన్ను వాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. ఆంతరంగికంగా మాత్రము సర్వము భగవంతుని రూపంగా చూచే అరుదైన మహాత్ముడు సాయి. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవరినీ భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువొచ్చింది. అప్పుడు ధనికులైన నందు, తాత్యాల ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు సాయి. భిక్షకు వెళ్ళి వచ్చాక 9 గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండీకి వెళ్ళి వచ్చేవారు. భక్తులు దారి పొడుగునా ఆయనకు గొడుగు పట్టేవారు. అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపు బూటీ, కుడివైపున నిమోన్కర్ గొడుగు పట్టుకుని బాగోజీ ఉన్నారు. వీరందరినీ లెండి తోపు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండీలో కొంతసేపు గడిపి వచ్చేవారు. సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు, నర్తకులు, గారడీవారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు. లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానావల్లి వచ్చి, లే, ఆసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించాడు. సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు. ఆ స్థానంలో అతడు కూర్చుని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరొకప్పుడు హరిద్వార్ బువా అనే సాధువు రోజూ మసీదులో ఒకచోట కూర్చునేవాడు. ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నది. ఆ సాధువు ఆ పాపను కసిరి అక్కడి నుంచి లేపేసి అక్కడ కూర్చునేవాడు. వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు. కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడ కూర్చోబోతే సాయి అతనిని మరలా వెళ్ళగొట్టారు. సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే రోజూ కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది కానీ లేక తమది కానీ ఎలా అవుతుందని పై 2 సందర్భాలలోని బాబా భావం. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తర్వాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడిపక్కన తాత్య, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడేబాబా, శ్యామ, బూటి, కాకా దీక్షిత్లు కూర్చోగానే చుట్టూ తెరలు దించేవారు. ఆ తర్వాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో భాగోజీ, మాధవ్, ఫస్లే, నిమోన్కర్లు కూడా కూర్చునేవారు. శ్యామకు మాత్రం అతడి ఆచారం ప్రకారం పాయసం ఒక్కటే వడ్డించేవారు బాబా. వేసవి కాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూచి భక్తులందరికీ పంచేవారు. తర్వాత సేరుపాలు, సేరు రొట్టెలు, సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు. అప్పుడు ఆయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు. భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవే పెట్టాకనే భోజనం వడ్డించేవారు. ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా శిథిలమైన మసీదు కప్పు నుండి పెటపెటమని శబ్దమైంది. వెంటనే సాయి చేయి పైకెత్తి ఆగు ఆగు అని అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. భోజనమై అందరూ బయటికి రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగిపడింది. బాబా ఆగమన్నదెవరినో అప్పుడందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు. భోజనాలయ్యాక సగుణమేర్ నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలము, తర్వాత గ్లాసుడు మంచినీళ్లు
రూ. 2 దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులు మరల మసీదు చేరేవారు. హరిదాసులు, పగటి వేషగాళ్ళు, సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలిచ్చేవారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 2 ఇచ్చేవారు. లక్ష్మణ్, బాలా, షింపి వంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు. అయినా సాయి వాళ్లను ఏమీ అనేవారు కాదు. ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912న సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీరు వచ్చి ఆయన పాదాలు తాకాడు. సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తర్వాత అతడు బయటకు వెళ్ళి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నాడు. ఆ కోపంతో సాయి హారతి సామాన్లు, నైవేద్యాలు బయట పారేసి రామ్మారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారు. అతడికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట. అలాగే భాగ్య అనేవాడిని, మరో యువకుణ్ణి కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంత్ను ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు. కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. హారతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి హారతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతూ ఉండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు, టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో గాని ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒక రోజున ఆయన గత జన్మలలో ఆయన బాపూసాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే, దీక్షిత్లు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లనే తాము ఈ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీని ఆనుకొని నిలిచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు. వణి, తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్య పరుగున వచ్చి, నేను వాళ్లను దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దాం అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవు మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తర్వాత 6 గంటలకు ఆరతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన హేచీ దాన్ దేగా దేవా, దేవా ఒక మనవి వినువా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, భాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. క్రొత్తవారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వేయదలిచింది. ఆ లెక్క రాయడానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు.
ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరకు అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయారు. మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దానధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగేనే జీవించారు. నాల్గవ అవతారమైన అక్కలకోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగానే జీవించారు. శ్రీసాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము, ధునిలోని విభూతియే ఆయన యొక్క ధనము, చినిగి ఉన్న కఫ్నీయే చీనాంబరము, సట్కాయే ఆయన రాజదండము, తల చుట్టూ రుమాలే వారికున్న రత్నకిరీటము, భిక్షగాళ్లే వారి కొలువులోని వారు, ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనెపట్టాలే వారికి దిండు పట్టు పరుగులు, ఒక రేకు డబ్బా కొద్దీ మట్టి కుండలే వారికి స్వర్ణపాత్రలు, మసీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నారు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిది అన్నాడు. అయితే దానిని వెంటనే త్రిప్పి పంపివేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తె అయి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్యా తెచ్చిన రొట్టెలు తీసుకుని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఈ వివరం అతడే ఇలా చెప్పాడు. రోజు రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందుంచేవాడిని. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కొండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీళ్ళు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. అప్పుడు పవళింపు సేజ్ హారతి జరిగేది. భక్తులు తుకారాం, జ్ఞానేశ్వరులు హారతి పాడుతూ ఉంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. హారతి అవ్వగానే బాబా పడుకునేవారు. మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనెపట్ట పడకగా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకుని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు. ఎక్కడ చిన్న మడత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే. ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తానన్నాడు. మహాల్సాపతిని క్రింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది? అతనిని దానిపై పడుకోమని నేను క్రింద పడుకోవచ్చు అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తానన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిలి నీటితో తడిపేవారు. కానీ సాయి ధునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిమి పెంచి దాని దగ్గర కూర్చునేవారు. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు. అది చూచి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరు నన్నేం కాపాడగలరు, నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్యా మహాల్సాపతి కూడా ఉండేవారు. మహాల్సాపతి ఆయన పాదాలు ఒత్తేవాడు. అతడికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు. అతనిని రాత్రి లఘుశంకకు కూడా బయటకు పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు.
ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర దూకినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటూ ఇటూ ఊపి అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్ర లేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు. అతడు తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. నేను, మహాల్సాపతి, బాబా మసీదులో పడుకునేవాళ్ళం. అప్పుడు రాత్రి 9:30 గంటలయ్యేది. కొద్దిసేపటికి మహాల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకుండే కుండ మీద మూత పెట్టి దునిలో కట్టెలు వేసేవాడు. నేను పగలంతా కష్టం చేయడం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు రాత్రి నిద్ర పట్టాక మహాల్సాపతితో కలిసి నా ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. నాకు అదెంతో బాధ అనిపించేది. అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి నేను 10-12 రోజులు వెళ్ళనే లేదు. బాబా బాధపడి దూరాన వెడుతున్న నన్ను కేక వేసేవారు. ఆయనతో నాకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాడిని. బాయిజా మామి కొడుకును గనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకాసాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు. ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్టు మహాద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవునిలా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు. కొన్ని సమయాలలో మహాల్సాపతి, తాత్య వంటి భక్తులతో చెలగాటమాడేవారు. తాత్య తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు. తాత్య కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు. వారిద్దరూ నిజంగా మామా మేనల్లుడిలా మసులుకునేవారని ప్రధాన్ రాశాడు. అలానే మసీదులో ఆ ఇద్దరూ ఉన్నప్పుడు బాబా మహాల్సాపతి కాళ్ళు పిసికి అతడు వారిస్తే పర్వాలేదులే, మనమిద్దరం ఒక్కటే, అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు, నేను నీలాంటి వాడినే అనేవారు. తాత్య కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధ అనిపించింది. మీరిలా చేయవచ్చా అన్నాను. నోర్ముయ్, నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవా జయదేవా అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతూ ఉండేవారు. ఒకరోజు తాత్య, బాబా శివరాత్రికి టాంగాలో జజూరీ వెళ్ళి వస్తాను అన్నాడు. బాబా ఎందుకంత బాధ అన్నారు. అతడు నీవెప్పుడు ఇంతే, అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు. సాయి చికాకుగా సరే పో అన్నారు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది. అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతనిని చూచి నవ్వి, చెబితే బుద్ధి ఉండక్కర్లే, అడగడం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు అన్నారు. అలానే బాలాభాటే కూతురు సాయిబాయి కోసం కాకా దీక్షిత్ మంచి పెండ్లి సంబంధం తీసుకొచ్చాడు. బాబాతో చెప్పగానే ఆయన, అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు. సమయం చూచుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా, వాడికే ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నారు. తీరా వివాహం జరిపించాక 6 మాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, ప్రతివాడు బాబా నీకు తెలియనిదేమున్నది అంటాడే గాని చెప్పినట్లు వినిచచ్చేవాడు ఎవడూ లేడు అన్నారు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? బాబా వైఖరిలో వేదాంతము, చమత్కారము మేళవించి ఉండేవి. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది. ఆయన, నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు, నేనేం చేసేది అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు, ఆమె ముఖం చూడలేదు. ఆ బాధగా ఆమె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకున్నది. క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలనుకున్నది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తరువాత ఆమె వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే బాబా మాటలు అర్థమయ్యాయి. పరమాత్మే అసలైన భర్త, ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడడు. మానవులు పాటుపడవలసినది నిజానికి ఆయన ఒక్కడి కోసమే. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయం సంపూర్ణం.